ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పీఏని విధుల నుంచి తొలగించారు. తన పీఏ జగదీష్ పై అవినీతి ఆరోపణలతో పాటు వరుస ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత వెంటనే జగదీష్ ని విధుల నుంచి తొలగించేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గాయత్రి, హోంమంత్రి అనిత వద్ద జగదీష్ అనే వ్యక్తి కూడా ప్రైవేట్ పీఏగా కూడా అతను విధులు నిర్వహిస్తున్నారు. ఆమె హోంమంత్రి అనిత హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా జగదీష్ పీఏగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే జగదీష్ వ్యవహారాశాలపై కూడా గత కొంతకాలంగా కూడా అనేక ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతను జగదీష్ వద్దరికి హోంమంత్రి పీఏ అని చెప్తూ కూడా పలువురు దగ్గర నుంచి కూడా బదిలీలు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, హోంమంత్రి వద్దకు వచ్చే సిఫార్సుల కోసం వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగదీష్ పై కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది కాలంగా ఇదే తంతు కొనసాగుతుంది. అతను హోంమంత్రి అనిత తర్వాత తానే అన్నట్టుగా కూడా జగదీష్ వైఖరి కొనసాగుతూ వస్తుంది. దీనిపై టీడీపీ నేతలు కూడా పలు సందర్భంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే అతను ఆ జగదీష్ పై చేసేసిన పైరవీలు ఏమైనా రోజు రోజుకు పెరిగిపోతున్నతో అతని పైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత కూడా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జగదీష్ పైన కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కూడా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లినట్టు సమాచారము. జగదీష్ వ్యవహారంపై అంటే హోంమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా హోంమంత్రి తర్వాత నేనే అన్ని అంటూ కూడా జగదీష్ ఇటు ట్రాన్స్ఫర్లు కావచ్చు, కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు, ఎస్ఐల ట్రాన్స్ఫర్లు, సిఐల ట్రాన్స్ఫర్లు, తర్వాత సమస్యలపై వచ్చే హోంమంత్రికి వచ్చే సమస్యలపై వచ్చే వాళ్ళ వద్ద కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షణ చేసినట్టు జగదీష్ పై ఆరోపణలు వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలో కూడా హోంమంత్రి దీనిపైన మొత్తం మీద కూడా విచారించాక ఆమె సీరియస్ అయినట్టు తెలిసింది. మొత్తం చూసుకుంటే హోంమంత్రి వద్ద పీఏగా పనిచేస్తున్న జగదీష్ పై వేటు పడింది. జగదీష్ ను కూడా అతని విధుల్లోంచి పీఏగా విధుల్లోంచి కూడా తొలగిస్తూ కూడా హోంమంత్రి అంతా నిర్ణయిస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మంత్రుల వద్ద పీఎల్గా పిఎస్ గా ఉంటున్న వాళ్ళపైన కూడా ఆ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా నిఘా ఉంచినట్టు కూడా సమాచారం. మొత్తం చూసుకుంటే గత కొద్ది కాలంగా మంత్రుల పేషన్లో కూడా జరిగే కార్యకలాపాలపైన కూడా మొత్తం సీఎంఓ కూడా ఆరా తీసినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అంత వద్ద ఏదైతే పీఏగా జగదీష్ ఉన్నాడో అతనిపై తొలి విడతగా వేటు పడని చెప్పొచ్చు. మరికొద్ది మంది కూడా ఇదే క్రమంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిపైన కూడా సీఎంఓ అధికారులు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.